హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ శ్వేత. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫైనలీ కార్తీక మాసం లాస్ట్ సోమవారం అయితే వచ్చేసింది. నేనైతే 4కి లేచి బయట ముగ్గు వేసి కార్తీక దామోదర్కి అయితే పూజ అయితే చేసుకున్నాను. మీలో ఎవరికైనా డౌట్ వచ్చిందా మన ఇంటి ముందు ముగ్గు ఎందుకు వేశారు అని? మీకు తెలిస్తే కామెంట్ చేయండి. చిన్నప్పుడు మా అమ్మమ్మ చెప్పింది, అప్పటి కాలంలో ఎవరైనా గెస్ట్లు కానీ రిలేటివ్స్ కానీ ఇంటికి వచ్చే ముందు ఇంటి ముందున్న ముగ్గు చూసి వచ్చేవారంట. లైక్ పెళ్లి అయినా ఏదైనా శుభకార్యాలకి పిలిచే ముందు ఇంటి ముందు ముగ్గు చూసి వెళ్ళేవారనమాట. ఒకవేళ వాళ్ళ ఇంట్లో వాళ్ళు లేకపోతే గడప మీద వాళ్ళ పెళ్లి కార్డు లేకపోతే ఇన్విటేషన్ ఇట్లా పెట్టి వెళ్ళిపోయేవారంట. ఒకవేళ ఇంటి ముందు ముగ్గు లేకపోతే ఆ ఇంట్లో వాళ్ళు ఎవరో బాధల్లో కష్టాల్లో ఉన్నారు అని అనుకుని వెనకకి వెళ్ళేవారంట. అలా ఈ ఆచారాన్ని మన పెద్దలు పాటిస్తూ ఇప్పుడు ఇంతవరకు మనం ఫాలో అవుతూ వచ్చాం. అందుకే సిటీస్ లో పెట్టినా పెట్టకపోయినా విలేజ్ లో మాత్రం రోజు మార్నింగ్ పక్క వాళ్ళు ముగ్గు అయితే వేస్తారు ఇంటి ముందు. అలా ఇది అన్నమాట స్టోరీ. నెక్స్ట్ వచ్చేసి చివరి కార్తీక సోమవారం కనుక టెంపుల్ కి వెళ్ళి దేవుని దర్శించుకొని ఇంటికైతే వచ్చేసాను. ఈవినింగ్ కూడా సేమ్ అలాగే పూజ చేసి నా ఫాస్టింగ్ అయితే బ్రేక్ చేశాను. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.